హల్లెలూయా. చూడండి, 4 సువార్తికులు వాళ్ళు 4 రూపములు చెప్తున్నారు. యెహెజ్కేలు దర్శనం చూసి ఆయన మొదటి రూపము మానవుని రూపము, కుడి పక్కన సింహము మొహము, మూడవది ఎత్తు మొహము, 4వది పక్షిరాజు మొహము చూస్తున్నారు. దాంట్లో మొదటి మానవుని మొహం. ఎందుకు మానవుని మొహం అంటే, ఆది కాలం చూస్తే పిల్లలు చూడండి, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుడు చేయదము అన్నాడు. నరుని చేయదము. ఇప్పుడు ఎవరిలాగా ఉన్నావు అంటే, దేవుడు ఎలా ఉన్నాడో నువ్వు అలా ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉన్నావు నువ్వు? దేవుడు ఎలా ఉన్నాడో నువ్వు అలా ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, శరీరానికి మాత్రమే భేదము. స్త్రీ పురుషుడని, ఆత్మకు లేదు. చెప్పండి, శరీరానికి మాత్రమే భేదం. లింగాన్ని బట్టి ఇతను పురుషుడు, ఇతను స్త్రీ అని చెప్తాం. ఆత్మకు లేదు. ఆత్మ అంతా ఒకటే. హల్లెలూయా. ఎలాగ ఒకటే చూడండి, గలతీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీకి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదులని క్రీస్తు దేశస్తులని లేదు, దాసులని స్వతంత్రుని లేదు, పురుషుడుని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఆమేన్. చూడండి, ఆత్మకు లేదు, శరీరానికి మాత్రమే స్త్రీ పురుషులని. ఇప్పుడు మనం ఎవరిలాగా ఉన్నామంటే పిల్లరా, యేసు ప్రభు ఎలా ఉన్నారో అలా ఉన్నాం మనం. ఆమేన్. హల్లెలూయా. తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిన్ను నన్ను దేవుడు అలా చేశాడు. హల్లెలూయా. కానీ మనమేమనుకుంటున్నాము, నేనులాగానే ఉండాలనుకుంటాను. అవునా కదా? చెప్పండి, నేనులాగానే ఉండాలా? నేను అనుష్క శక్తి లాగా ఉండాలా? హల్లెలూయా. నేను రజనీకాంత్ లాగా ఉండాలా? నేను కానీ నటు రాజ్ కుమార్ లాగా ఉండాలా? అప్పుడంతా అనుకుంటారు కదా చాలా మంది. వాళ్ళ ఇంట్లో పోయి తెలిస్తే చూస్తారు, ఫోటోలు చూస్తారు. మా ఇంటికాడ కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన 3 భార్యలు. ఆయన ఎన్ని మంది? 3 భార్యలు. ఆయన ఎట్లుందో తెలుసునా, పూ అనేస్తావు నువ్వు ఆయన చూస్తే. ఏమంటావు నువ్వు? పూ అనేస్తావు. 3 భార్యలు ఆయనకి. ఆయన ఏం చేస్తాడంటే, ఫోటో స్టూడియోకి పోయేసి చూడండి, కిరీటం పెట్టి కర్నూలు లాగా తీసుకుని, ఎన్టీ రామారావు లాగా ఫోటో, నాగేశ్వరరావు లాగా ఫోటో, శోభరావు లాగా ఫోటో. తల మాత్రం అయింది, శరీరం అంతా వేరే వాళ్ళు. హల్లెలూయా. ఏది? తల మాత్రం అయింది, శరీరం వేరేది. ఆయనకి ఎవరు ఇష్టమని చేసుకుంటారు. అట్లా చాలా మంది ఉంటారు. హల్లెలూయా. కాదు, మేమంటే దరిద్రంగా ఉంటారు, ఎదుగుదల ఉండదు, ఆత్మీయంగా ఆశీర్వాదాలు ఉండదు, ఆత్మీయంగా దీవెన ఉండదు. కారణం ఏమి అంటే, నువ్వు క్రీస్తు లాగా లేదు. బాప్తిసం పొందుకున్నావు, యేసు రక్తంతో కడగబడినావు, యేసుని ఆరాధిస్తున్నావు, కానీ ప్రభులాగా లేదు. ఎలాగా? ప్రభులాగా లేదు. ప్రభు ఎలా ఉన్నాడంటే, మానవుని రూపంగా వచ్చాడు ఆయన లోకానికి. ఆయన ఎలా ఉన్నాడో నువ్వు అలా ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావో ఆయన అలా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన 33 సంవత్సరాల భూమి మీద ఆయన జీవం కలిగి ఉన్నారు. 3 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. కల్వరి శిలువలో ఆయన మరణించి పునరుద్ధానమై పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కూర్చోండి ప్రియులారా, మనం ఏం చేస్తున్నామంటే, ఆయన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడిని చేస్తే మానవుడు ఏం చేస్తాం తెలుసునా? ఎప్పుడు ఈ దేహములకు ఇది దేహము, మానవుని దేహము తన ప్రభు అయిన యేసుక్రీస్తుకి దేవుని ఆలయం. ఏమంట? ఆలయం. ఆలయంలో ఎవరుంటారు? దేవుడు. ఎవరు? ఏ దేవుడు? యేసుక్రీస్తు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, ఇది దేవుని ఆలయం.
ఇది దేవుడు నివసించే స్థలము. భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం అన్నాడు. భూమి నా పాదపీఠము, ఆకాశం. అంతా దేవుడు ఆత్మగా మారి మానవుని హృదయంలో వచ్చి ఆయన నివసిస్తున్నాడంట. హల్లెలూయా. ఎక్కడంట? అంత గొప్ప దేవుడు. భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం అని చెప్తున్న ఆ గొప్ప దేవుడు మానవుని యొక్క హృదయంలో వచ్చి నివసిస్తున్నాడు ఆత్మగా మరి. హల్లెలూయా. చూడండి, నువ్వు ఎప్పుడు తండ్రి నాయనా అని పిలుస్తావో తన కుమారుని ఆత్మను మీలోకి పంపిస్తున్నాడు దేవుడు, తన కుమారుని ఆత్మను. అప్పుడు కుమారుని ఆత్మ ఎవరికి? నీ హృదయంలోకి పంపిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఏమంట? గలతీయులకు రాసిన 4వ అధ్యాయం 6వ చెప్తుంది, నాయనా తండ్రి అని మొరపెట్టినప్పుడు తన కుమారుని ఆత్మను మీ హృదయంలోకి పంపిస్తారంట. ఎందుకు హృదయంలోకి పంపించాలి అంటే ఇది దేవుడు నివసించే స్థలం. ఇది దేవుడు నివసించే స్థలం ఇది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆలయంలో కానీ ప్రవేశిస్తాడు. ఆయన పోలిక చొప్పున ఆయన రూపం ధరించుకున్న నిన్ను, ఆయన రూపం కలిగి ధరించుకున్న నిన్ను ఆయన నీలోకి వస్తాడు. ఆమేన్. అప్పుడు నీకు ఏమవుతుందంటే ఆ ప్రక్రియ జరిగేప్పుడు, ఆత్మ నీలోకి వచ్చినప్పుడు, దేవుని క్రీస్తు ఆత్మని ప్రవేశించినప్పుడు నీ రోగం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నీ దెయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అది క్యాన్సర్ ఉండొచ్చు, వాటిలో ఏ వ్యాధి అయినా ఉండొచ్చు, నీ శరీరం ఉండదు. హల్లెలూయా. మరి నీ శరీరంలో రోగం ఉంది, క్యాన్సర్ ఉంది, నీకు క్షయ వ్యాధి ఉంది, నీకు టీబీ వ్యాధి ఉంది, నీకు చర్మ స్కిన్ ప్రాబ్లం ఉంది, నీకు అనేక రోగం ఉంది. కానీ రోగం బాగా కాలేదు. ఎన్నో సంవత్సరాల మందిరానికి వస్తున్నావు, ఎన్నో సంవత్సరాలు దేవుని ఆరాధిస్తున్నావు, ప్రభుని ఆరాధిస్తున్నావు, రోగం పోలేదే. కారణం ఏమి అంటే దేవుని ఆత్మ నీలోకి రాలేదు. సమస్యలుగానే ఉంది. నీకు నెమ్మది రాలేదు, నీకు సమాధానం రాలేదు. కారణం ఏమంటే దేవుడు ఎవరిలోకి వస్తాడు? ఆయన శరీరం ఇది. ఇది నువ్వు కాదు, నీ దేహం కాదు. నువ్వు అనుకుంటే నీ దేహం అంటే ఆయన రాడు. అర్థమైందా? నా దేహము నా భార్యకు మాత్రమే, నా దేహం నా భర్తకు మాత్రమే. చాలా మంది అనుకుంటారు ఈ శరీరము నా దేవునికి మాత్రమే. హల్లెలూయా. కానీ ఇది దేవుని శరీరం. ఇది ఎవరు? నీ భార్యదో నీ భర్తదో కాదు. ఇది దేవునిదే. ఇది దేవుని ప్రభుది యేసుక్రీస్తు శరీరం ఇది. అందుకే నేను పేరు పెట్టి పిలిచిన్నా నీవు నా సొత్తు. ఆమేన్. నేను పేరు పెట్టి పిలిచిన్నా నీవు నా సొత్తు అన్నాడు దేవుడు. ఎందుకంటే ప్రభు నివసించే స్థలం ఇది. ఆమేన్. ప్రభు నీలోకి వస్తే నీవు దీవించబడతావు. ఈ భూమి మీద నువ్వు ఆశీర్వించబడతావు. హల్లెలూయా. మరణం నీ మీద శాసించదు. మరణం నీ మీద శాసించదు. కారణం ఎవరు? నేను చాలా ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రాంతం దేవుడు ఎన్నో దయాలు విడిపించాడు. కానీ నన్ను చూసి భయపడతాను. నన్ను చూసి భయపడుతుందా? చెప్పండి. నా మొహంగా చూడంటుంది, నేను చూడంటుంది, కింద తల ఉంచుకుంటుంది. అవునా కదా? మీరు సాక్షులు. నా మొహం చూడండి అంటుంది. కారణం ఏమి? నాలో ఉన్న క్రీస్తు, నాలో ఉన్న యేసుని ఆయన మొహం చూసని కాలేదు. ఆమేన్. ఎందుకంటే ప్రభు నాలో ఉన్నారు కనుక రోగం నన్ను బంధించని కాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి క్యాన్సర్ ఉన్నాయి, సరే. ఒకసారి షుగర్ నాకు 495 ఉంది. 500గా రీచ్ అయ్యింది అనుకుంటా. ఒకసారి ఇక్కడే వాక్యం చెప్తే పైకి వస్తున్నా, అట్లా నచ్చని పడిపోయింటా. చెక్ చేసా సార్, 495 ఉంది సార్, ఎట్టున్నా సార్. హల్లెలూయా. కారణం ఏమిటి ప్రియులారా? దేవుని ఆత్మ మనలో ఉంది. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపం మందు నిన్ను చేస్తున్న దేవుడు ఆయన ఆత్మగా మారి
నీలోకి వస్తారు. హల్లెలూయా. ఎందుకు నీలోకి రావాలి అంటే అపోస్తలుల కార్యం 1:8 చెప్తుంది, పరిశుద్ధ ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తి నొందుదువు. ఆమేన్. ఓ ఆమేన్. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తి నొందుదువు. ఏ శక్తి? ఏ శక్తి? శత్రు బలమంతటి మీద ఆయన నీకు అధికారం ఇస్తాడు. ప్రకృతి మీద నీకు అధికారం ఉంటుంది. ప్రకృతి ఏలియా అంటున్నాడు, వర్షమా 3వ సంవత్సరం వర్షం పడకూడదు, వర్షం ఆగు అన్నాడు, ఆగిపోయింది. హల్లెలూయా. యెహోషువ అన్నాడు, సూర్యుడా ఈ దినం ఆగిపోన్నాడు, ఆగిపోయింది. హల్లెలూయా. మోషే సముద్రమా 2 పాలు అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? ఎక్కడి నుంచి వచ్చింది బలము అంటే దేవుని ఆత్మను ప్రవేశించడం వలన, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి వచ్చిన తర్వాత శక్తి నందుదవు. ఆమేన్. నువ్వు శక్తిని ఎప్పుడు దేవుని ఆత్మ నీకు వస్తుందో, ఆయన మానవ రూపం ధరించి మానవ స్వరూపం అందు మనం చేసిన ఆయన దేహం, ఈ దేహం నీది కాదు, ఇది ప్రభు దేహము, ఇది యేసు దేహము, ఇది యేసు ప్రభు దేహం కనుక ఆయన మనలోకి ప్రవేశించినప్పుడు ఎప్పుడు పరిశుద్ధమైన నువ్వు కలిగి ఉంటావు, ఎప్పుడు మంచి ఆలోచన కలిగి ఉంటావు, ఎప్పుడు నువ్వు చెడు తలంపు లేక మంచి తలం కలిగి ఉంటావు, దేవుని ఆత్మ నీలోకి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నీ తలంపులు సరిలేదు, నీ ఆలోచన సరిలేదు, నువ్వు నోట్లు బూతులు శపిస్తావు, దోషం చేస్తావు, వాడిట్లా వీడిట్లా అంటావు, వాళ్ళకి దేవుడు వస్తారా? చెప్పండి వస్తాడా? యేసు ప్రభువు తిట్టేవాడా? యేసు ప్రభువు ప్రేమించేవాడా శపించేవాడా? మరి మన ప్రేమ లేదే. మన ప్రేమ ఉందా? ఇతరులు చాలి చెప్తున్నాం, మేము చాలి ఇతరుల గురించి. ప్రభు చాలి చెప్తారా? ఇస్కరియోతు యూదా మీద చాలి చెప్తారు యేసు ప్రభువు. చెప్పండి, ఇస్కరియోతు యూదా మీద చాలి చెప్తారు. ఆయన అప్పచెప్పేవాడా? మీలో ఒక్కడన్నాడు, అలాను వాదన అప్పచెప్తాను వేలు చూపించలేదు, అలానే వేటాన్ని అప్పచెప్తాను వేలు చూపించిన ప్రభు. హల్లెలూయా. కారణం ఏమి అంటే ప్రియులారా, నువ్వు యేసు ప్రభులా ఉన్నావు, నువ్వు నీలాగా లేదు, నీ అమ్మలాగా లేదు, నీ తండ్రిలాగా లేదు, నువ్వు ప్రభులాగా ఉన్నావు. హల్లెలూయా. నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెని, నేను ప్రభు కుమార్తె, ఆమె గాడ్ సన్, నేను దేవుని బిడ్డని. హల్లెలూయా. దేవుని బిడ్డ అంటే దేవుని నీకు వస్తాడు. మరి ఎన్నో సంవత్సరాల మందిరానికి వస్తున్నాము, మందిర వాక్యం వింటున్నాము, మార్పు లేదు. తాగుబోతుడు ఉన్నాడు, బీడి తాగి ఉన్నాడు, సిగరెట్ తాగేవాడు ఉన్నాడు, ఆన్సర్ వేసేవాడు ఉన్నాడు. మరి ఏది మార్పు? చెప్పండి, ఏది మార్పు? దేవుడు ఎవరిలోకి వస్తాడు? చెప్పండి, దేవుడు ఎవరిలోకి వస్తాడు? ఈ దేహం ఎవరిది? ప్రభుది దేహం. ఇది ఆయన రావడానికి దేహం, ఇది ఆయనలో ప్రవేశించాలి, నువ్వు ఫలించాలి, నువ్వు దీవించబడాలి, నీవు ఆశ్రయించబడాలంటే ఆయనలోకి రావాలి. హల్లెలూయా. అనుష శెట్టి వస్తే ఫలిస్తావా? శిల్ప శెట్టి వస్తే ఫలిస్తావా? చెప్పండి. వాళ్ళు చేసి రాసాలు వేస్తాను కూడా. అర్థమైందా? వాళ్ళు లెగ్గిన్ టైట్గా వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, వాళ్ళ రింగ నడుచుకుంది లైఫ్ పడుతుంది. వాళ్ళు రింగ నడుచుకుంటాం ధరవాళ్ళు. వాళ్ళు నడిచిన డబ్బు, కూర్చున్న డబ్బే వాళ్ళకి. అర్థమైందా? జీవితంలో సమాధానం ఉంది. మరెంత నాట్యం వేస్తారో మరి జీవితంలో సమాధానం ఉంది. ఏం కారణం ఏమంటే చూడండి ప్రియులారా, మోషే అంటున్నాడు, వ్యభిచారం చేస్తాను రాళ్ళతో కొట్టండి అన్నాడు. ప్రభు చెప్తున్నాడు, నీ వ్యామోహంతో చూస్తానే, ఒక స్త్రీనో ఒక అబ్బాయినో నీ వ్యామోహంతో చూసినానే నువ్వు అప్పుడే తప్పు చేస్తావు అర్థం, నువ్వు పాపలో పడిపోయినావు. అప్పుడు అలాంటి వాళ్ళతో దేవుడు వస్తాడా? వాళ్ళు పోస్టులు అతికించి ఎంతమంది చూస్తారు? అవునా కదా? ఆ కాలేజ్ దగ్గర, స్కూల్ దగ్గర చిన్న ఇక 7వ తరగతి పిల్లలు కూడా ఆమె చూసిపోతా ఉంటారు.
హల్లెలూయా. ఎందుకంటే ప్రభులాగా ఉన్నావు నువ్వు. నీ శరీరంలో నీ అవయవాలు పరిశుద్ధపరచబడాలి. ఆయన మానవ తన పోలిక చొప్పున తన స్వరూపం మందు దేవుడు నిన్ను చేశాడు. నువ్వు ప్రభులాగా మారాలి. ఆమేన్, ఆమేన్. ఎలా మారాలా? ప్రభులాగా మారితే నీవు ఆశ్రయించుకుంటావు. హల్లెలూయా. ఎందుకంటే ఇన్నర్ హీలింగ్ అంటే దేవుని స్వస్థత నీ శరీరం మీద ప్రవేశించబడాలి, నీ దేహం మీద ప్రవేశించబడాలి, నువ్వు దీవెనించబడాలి. ఆయన ఆకాశంలో దేవుడు, ఆకాశంలో దేవుడు ఆత్మగా మారి తన కుమారుని ఆత్మ నీకు రావాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయన సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి దేవుని బతిమాలు కొనుచున్నాను. ఏమంట? మీరు చూడండి, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. ఈ దేహాన్ని ఏం సమర్పించుకోవాలా? దేవునికి సమర్పించుకోవాలా. శరీరాన్ని, మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలా. ఎట్లా సమర్పించుకోవాలంటే చూడండి, ఈ శరీరంలో ఏముంది? అవయాలు, కళ్ళు. నేను ప్రభా వ్యామోహంతో చూడండి, నా ప్రభు వాక్యం తప్ప నేను ఏది కూడా చూడండి. హల్లెలూయా. అప్పుడు ఈ కన్ను పరిశుద్ధం ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఒక వ్యక్తిని చూడగలుగుతాం, ఒక వ్యక్తిని అంతరాత్మ హృదయంలో చూడగలుగుతాను. హల్లెలూయా. నీ కంట్లో చూసి, మొబైల్ చూసి, వాట్సాప్లో చూసి, ఫేస్బుక్లో చూసి, లోకాన్ని చూసి, సినిమాలు చూసి, ఇదన్నీ చూస్తే నువ్వు ఒక వ్యక్తిని కూడా, ఒక మానవుని కూడా నువ్వు మొహాన్ని డైట్ చూడలేవు. కారణం ఎందుకంటే పాపం నీ కళ్ళలో. అర్థమైందా? అందుకు దేవుని మీదకి రాదు. అందుకే దరిద్రం, కొంతమంది వ్యాధులు స్వస్థత కాదు. కొంతమందికి దేవుని ప్రవచనం ఉంటుంది, అది నెరవేరదు. కారణం ఏమంటే దరిద్రం నీలో ఉంది, ప్రభు రాలేదు. యేసుని ఆరాధిస్తున్నాం, ప్రభుని తెలుసు. ఆయన నువ్వు తెలుసా? చెప్పండి తెలుసా? చెప్పండమ్మా. సీరియస్. హల్లెలూయా. కానీ వెళ్తే ఇప్పుడు ఇలా చూడండి, రోగం బాగాలేదు, సంవత్సరాల మందిరానికి వస్తున్నాము, దేవుని దగ్గర చిన్న దీవెన పొందుకోలేకపోతున్నాం, ఒక చిన్న ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. హల్లెలూయా. కారణం ఏమంటే మనలో మార్పు లేదు. దేవుడు చూడండి, నీ మతాన్ని, నీ కులాన్ని దేవుడు కోరుకోడు. మారు మనస్సు పొందినవని దేవుడు కోరుకుంటాడు, మార్పు చెందినవని దేవుడు కోరుకుంటాడు. ఇది క్రైస్తవ జీవితం, ఇది మతం కాదు, ఇది మార్పు కాదు. నీ కులం మారదు, నువ్వు ఏ కులం వచ్చి అదే కులమే. హల్లెలూయా. నీ కులం పోనే పోదు. అర్థమైందా? ప్రభుని ఆరాధిస్తే నీ పలానా కులం నుంచి పలానా కులానికి వస్తాను, ఆ కులం పోనే పోదు. ఆయన మానవుని మొహం. మొదటి మొహం ఏమి? మనిషి. మానవుని మొహం. మనిషి ఎలా ఉన్నాడో ఆయన అలా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు, నువ్వు అలా ఉన్నావు. అది ఏమి మీరు కోరుకుంటారంటే, నా స్వరూపం ధరించుకో. హల్లెలూయా. నా రూపాన్ని ధరించుకో. హల్లెలూయా. ప్రభులో ప్రేమ ఉంది, ఇతర సత్తును ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఆయన దయగల దేవుడు. మీరు చెప్పొచ్చు, ఆయన దేవుడు సార్, ఆయన మానవుడికి వచ్చాడు. వాక్యం ఉన్న దేవుడు ఆయన. ఆ వాక్యం శరీరమైంది. ఆ శరీర ధరించి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో ఆయన సంచరించాడు. ఇప్పుడు ప్రభులా ఉన్నావా? ఇంటికి ప్రార్థన చేసుకోండి సార్. నువ్వు ప్రభులా ఉన్నావా? నువ్వు ప్రభులా ఉన్నావా? అర్థం చూసుకో సార్. ప్రభా, నేను నీలా ఉన్నానా? దేవుడు క్లియర్గా మాట్లాడతాడు. నువ్వు ఎవరు దేవుడు క్లియర్ చెప్తాడు. అందుకే కొంతమందికి స్వస్థత కలగలేదు, అందుకే కొంతమంది విడుదల కలగలేదు. కొంతమంది చూడండి, దయ్యాలు చర్చికి వస్తే దయ్యం పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది, మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ దయ్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. మళ్ళీ 6 నెలల తర్వాత దయ్యం వచ్చేస్తుంది. మరి మళ్ళీ చెప్పి ప్రతి మళ్ళీ పడతారు. కారణం ఏమి? నువ్వు మార్పు కలగలేదు. హల్లెలూయా. కారణం ఏమి?
హృదయం మారలేదు. శరీరాన్ని మార్చుకుంటున్నాము, వస్త్రాన్ని మార్చుకుంటున్నాము, వేషం కూడా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభు హృదయాన్ని చూడండి. ప్రభు వేషం వేసే దేవుడు కాదైనా, ప్రభు వేషం వేసే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన ఏం కోరుకుంటున్నారు పిల్లలు? మన దగ్గర ఆయన లాగా మారాలని కోరుకుంటాడు. అందుకే మానవుడికి వచ్చాడు. హల్లెలూయా. మానవుడికి ఎందుకు వచ్చాడు అంటే నువ్వు ఆయనలాగా మారాలా. హల్లెలూయా. అప్పుడే నీకు దీవెన, అప్పుడే నీకు ఆశీర్వాదము, అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది. నువ్వేం ప్రార్థన చేస్తావో దేవుడు ఆ కార్యం బట్టి చేస్తాడు. నేను అలా ఉండాలా, నేను ఇలా ఉండాలా, ఏమి రాదు. హల్లెలూయా. ఏమి రాదు. హల్లెలూయా. చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు. నేను ఫలానా వ్యక్తిలా, ఫలానా రాజకీయ నాయకులైనా ఉండాలా, ఫలానా లీడర్షిప్ రావాలా, ఫలాని లీడర్షిప్ నేను రావాలా, ఫలానాలాగా నేను ఉండాలా. వాళ్ళలాగా అవుతా కానీ నీ రోగం పోదు. హల్లెలూయా. కానీ మీరు ఎలా ఉండాలంటే నీ దేహం మీదకి దేవుని ఆత్మ రావాలా, క్రీస్తు ఆత్మ రావాలా. అప్పుడే నీకు విడుదల సంభవిస్తుంది. హల్లెలూయా. పొద్దున్న నేర్చి సాయంత్రం వరకు ఎన్ని పాపాలు చేస్తావు? ఎప్పుడైనా గ్రహించావా? పొద్దున్న నేర్చి సాయంత్రం వరకు. హల్లెలూయా. ఈ కన్ను మనసు ఒకటే, ఈ నాలుక మనసు ఒకటే. నువ్వు పొద్దున్న వ్యామోహంతో చూస్తున్నావా? దేవుడు నీలో ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. అమ్మాయినా సరే అబ్బాయినా సరే నీ చూపుల ద్వారా నువ్వు దేవుని పోగొట్టుకుంటున్నావు, నువ్వు నష్టపోతున్నావు. అందుకే కొంతమంది జీవితం మారదు, అలానే ఉంటారు. నువ్వు ఎలా చూస్తావు అలానే ఉంటారు. హల్లెలూయా. ప్రభుని ఆరాధించే వారు పేదరిక నుంచి స్థితి మారుతుంది. ఆయన చెప్తున్నాడు నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తగా చేస్తాను. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా. హల్లెలూయా. మరి దరిద్రం ఉన్న కారణం ఏమి చెప్పండి? దరిద్రం ఉన్న కారణం ఏమి అంటే నీ మనస్సు మంచిది కాదు, నీ తలంపులు మంచివి కావు, నీ క్రీస్తు లాగా లేదు, నువ్వు సైతాన్ లాగా ఉన్నావు. హల్లెలూయా. సైతాన్ ఏం ఆలోచిస్తున్నా? సైతాన్కు బుద్ధి ఉంది. వాడిని చెడిపేస్తామా, వీళ్ళని చెడిపేస్తామా, వాని ఇంట్లో గొడవ పెట్టేస్తామా, వీళ్ళ ఇంట్లో గొడవ పెట్టేస్తామా. చూస్తాం మీకే వాళ్ళ భార్య భర్తలు బాగున్నారా, వాడిని వాళ్ళేసుకుంటామా? అర్థమైంది మీకే? చూడండి, ఒక్క తప్పు చేస్తే నీతో పోదు ప్రియులారా, నీతో పోదు. నువ్వు తప్పు చేస్తే నీ వంశాన్ని నాశనం చేస్తుంది. నువ్వు తప్పు చేస్తే, ఒక కుటుంబ యజమానులు తప్పు చేస్తే పిల్లలకు నాశనం అవుతారు. అది తెలియదు. పిల్లలు వెలుగుదల ఆపేస్తుంది. నువ్వు చేసేది ఈజీ. నువ్వు చేసే తప్పు వలన, నువ్వు చేసే పాపం వలన నీ వంశం నాశనం అయిపోతుంది. హల్లెలూయా. కాదు మీద పిల్లారా, నువ్వు దేన్ని విత్తుతావో అది కోస్తావు. అవునా కదా? నువ్వేం విత్తావో, కీడు విత్తుతే మరి మంచి విత్త మంచి కోస్తావు. అందుకే నీ దేహాన్ని దేవుడికి సమర్పించుకో, నీ శరీరాన్ని దేవుడికి సమర్పించు. ఎందుకంటే నీ దేహం దేవుడిది. ఆయన తన చేతుల ద్వారా నీ చేశాడు, తన కుమారునిలాగా నీ చేశాడు. ఆయన నివసించడానికి ఇది ఆలయం, దేవుని ఆలయం. దేవుని ఆలయంలోకి పరిశుద్ధి ఉంటే దేవుడు వస్తాడా? చెడతనం ఉంటే దేవుడు వస్తాడా? మరి పరిశుద్ధం ఉందా? త్వరగా టైం చెప్పాలి. పరిశుద్ధం ఉందా? హల్లెలూయా. ఎప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావో నీలో మంచి ఆ దేవుడు, పరిశుద్ధమైన దేవుడు నీలో నివసిస్తాడు. హల్లెలూయా. నీలో నివసిస్తాడు. నీలో పరిశుద్ధం లేకపోతే దేవుడు రాడు. నువ్వు ఎంత పిలిచినా రాడు. హల్లెలూయా. నువ్వు ఎంత పిలిచినా. అట్లా అంటే చాలా మంది చూడండి, రసమ్మాలు ఇచ్చి దేవుని పిలుచుకుంటారు, కానుకలు ఇచ్చి దేవుడు మా ఇంటికి పిలుచుకుంటారు, నీకు బిర్యానీ పెడతారండి ప్రభా పిలుచుకుంటారు, నీకు సంగటి పెడతా ప్రభా రండి పిలుచుకుంటారు. అవునా కదా? అవునా కదా? ప్రభా మా ఇంటికి రండి ప్రభా ఆదివారము, మీకు మంచి సంగటి
మటన్ కుర్మ పెడతాను. దేవుడు వచ్చేస్తాడు. అట్లా రా. ఆయన ఎట్లా వస్తారంటే పిల్లలా, పరిశుద్ధంగా ఉంటే నాయనా తండ్రి అని పిలిస్తే ఈయన ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ప్రభువు నీలోకి వస్తే నీ రూపం మారిపోతుంది. హల్లెలూయా. రూపం మారిన తర్వాత పాత రూపం చూడలేవు. బాగా అర్థం చేసుకో. రూపం మారిన తర్వాత పాత రూపం చూడలేవు. ఆ పాత తిరిగిపోతనం చూడలేవు. ఆ పాత తాగిపోతనం చూడలేవు. ఆ పాత విభచారం చూడలేవు. ఆ పాత లోకాసన జీవితం చూడలేవు. కారణం ఏమంటే నువ్వు మారిన వ్యక్తివి. ఆమేన్. నువ్వు మారిన వ్యక్తివి. ఎలాగా మారావు? మీ అమ్మలాగా మారావా? మీ నాన్నలాగా మారావా? నీ భర్తలాగా మారావా? నీ భార్యలాగా మారావా అంటే కాదు, నీ ప్రభులాగా మారావు. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? ఎలా మారావు? ప్రభులాగా మారావు. ప్రభు శరీరంగా వచ్చారు కనుక ఆయన మానవ రూపం ధరించి కనుక నేను ప్రభులాగా మారాను. అందుకే మత్యందు యూదా గోత్ర సింహం. హల్లెలూయా. మార్కుడు అది ఎత్తు. యోహాను అది పక్షిరాజు. లూకాను మనుష్య కుమారుడు. హల్లెలూయా. ఎవరైనా మనుష్య కుమారుడు. ఎందుకు మారాలా అంటే నీ స్థితిని మార్చాలి. ఏమంట? నీ స్థితిని మార్చాలి. నీ దరిద్రాన్ని పోగొట్టేవాడు, నీ కష్టాన్ని పోగొట్టే దేవుడు, నీ వ్యాధులు స్వస్థపరిచేవాడు. ఇది జరిగేది. నీ వ్యాధి పోయిందా? చెప్పండి. నీ వ్యాధి పోయిందా? నీ దరిద్రం పోయిందా? నువ్వు మధ్యలో ఆయనకు వస్తున్నావు. నీ బట్టలు మారాలి. నీ బట్టలు కూడా మారాలి. నేను ఒకప్పుడు ఎక్కువ జీన్స్ ప్యాంట్ వేసేవాడు అని వేస్తున్నాడు. నేను మారినవాడు. మారుతున్నా కాదు, నేను మారినవాడు కనుక నిన్ను మారుస్తున్నా. ఆమేన్. అవునా కదా? నేను మారినాడు కనుక నిన్ను మారుస్తున్నా. ఈ పట్టణానికి వచ్చి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు. నోవాహు ఉన్నాడు. నోవాహును దేవుడు ఏర్పరచుకుంటాడు. వాళ్ళందరికీ నాశనం వస్తుంది చెప్తున్నాడు. ఆయన జల సమాధి అయిపోతుంటున్నాడు. అట్లా ఒక నాయకుని దేవుడు మీకు పెడతాడు. ఎందుకంటే నాశనం ఆ పట్టణం నాశనం ఉంటే నాశనం లేని వాడిని ఆ పట్టణానికి పంపిస్తాడు. ఏమైనా చనిపోయినాడా? సముద్రం దూకినాడు, సాగు రాలేదు. చేపలు మింగినాడు, సాగు రాలేదు. కారణం అంటే వాళ్ళకి నాశనం లేదు. నిలువెల పట్టణం పోయి మార్చాలా. నిలువెల పట్టణాన్ని పోయి అటు సువార్త చెప్పాలా. గనుక అతన్ని చావుని మొదలు విడిచిపెట్టాడు. నువ్వు రా, నీకు కార్యం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఎవరి మాట వినాలి? నువ్వు నీ మాట వినాలి, నా మాట వినాలా? చెప్పండి. నాశనం లేని వాడిని చెప్పిన మాట వినాలా? నాశనం ఉన్నవాడిని మాట వినాలా? నా మాట వింటున్నారా? వింటున్నా మాట? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పంపించిన పట్టణానికి దేవుడు నాతో వస్తాడు. ఆమేన్. నేను ఎక్కడ చూస్తున్నా? పల్లె నుంచి వస్తున్నా. నేను వచ్చే స్పీడ్ వెనకాల కారు కూర్చున్నా అంటే చెయ్యంత గడగడగడ ఒక గంటలో వస్తాను. అందులో మా విశ్వాసంతో వస్తే వాళ్ళు గుండె రాయి చేసుకుని వస్తారు. వీళ్ళంతా పిలిపి అంత చూస్తే చెప్పరు, మనసులో ప్రభా స్తోత్రం అనుకుని వస్తారు. అట్లా వస్తాయి స్పీడ్. నేను హల్లెలూయా. మామూలు వచ్చినా నువ్వు 100, 120, 110 వస్తావు. కొట్టే సాగు భారీగా దొరకదు. కానీ క్షేమంగా వస్తుందంటే దేవుని కృప. మరణం లేదు. మరణం ఉంది. మరణించి తప్పించబడినవాడిని. అందుకే ఈ పట్టణానికి దేవుడు దర్శించాడు. ఆమేన్. ఎందుకంటే నేను మారినాడు కనుక నేను మార్చుతున్నాను. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. నేను మారినాను. ప్రభు నాలో ఉన్నాడు. ప్రభు స్వరూపం నాలో ఉంది. దేవుని పోలిక చొప్పున దేవుడు నన్ను చేశాడు. ఆయన ఆత్మ ఉన్న దేవుడు నాలో ఉన్నాడు. అందుకే ఈ పట్టణాన్ని దర్శించున్నాను. ఈ పట్టణం నిన్ను అందరూ దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా. మీరు ఆశీర్వించబడాలి. 2023 దరిద్రంగా ఉన్నావా? 2024 దీవించబడాలా. 2022 వ్యాధితో పీడించబడుతున్నావా? 2024 స్వస్థత కలిగి అనేక మంది సాక్షిగా ఉండాలా. హల్లెలూయా. నేను నిన్న నా కడుపుండి
నేను భజన చేస్తాను అవుతుందా? చెప్పండి. నేను తినేసినాను, నేను భజన చేస్తాను, స్తోత్రం స్తోత్రం కాదు. భజన తీసుకొని రావాలి. హల్లెలూయా. ఇంకో వ్యక్తిని తీసుకొని రావాలను, అప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. అది క్రీస్తు మొహం. అది మానవుడి రూపం ధరించాడు ఆయన. నువ్వులాగా ఇంకోటి తీసుకొని రావాలి. నేను అది మనిషిని తీసుకొస్తాను. కుక్కని తీసుకొస్తుంది పోయి, అదే కదా. కాకిని తీసుకొస్తుంది, పావుని తీసుకొస్తుంది, మనిషి తీసుకుంటాను. తీసుకొస్తారా? హల్లెలూయా. 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 కారణమేమి అంటే మనం మారలేదు ఇంకా క్రీస్తులా. ఎవడను క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. 2 కొరింథీయులు 5:17. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. వాడు ఎవరంట? నూతన సృష్టి. పాతవి గతించు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు మీలోకి వచ్చిన తర్వాత, ప్రభు మీలోకి వచ్చిన తర్వాత, దేవుని మందిరం మారిన తర్వాత పాతదేమవల్లా? మరి పాతది ఉందా పోయిందా? బాప్తిజం చేద్దాం. నేను ఆ గురించి చెప్పాలి, నిజం చెప్తాను సార్. ఇట్స్ గ్రేట్ ఆమె చాలా. ఒక కేసు ఎన్ని రోజుల అనుభవం తెలియదు, ఎన్ని రోజులు అలవాటు తెలియదు. ఆమె వదిలేస్తాను సార్, వదిలేస్తాను. నిజంగానే అది క్రీస్తు ప్రేమ. దేవుని కొరకు త్యాగం, ప్రభు కొరకు త్యాగం చేయాలి, అప్పుడే తీవన వస్తుంది. హల్లెలూయా. నేను అప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలా ఉంటాను అంటే దేవుడు చెప్తాను, నేను రాను నన్ను మోసుకొని పోరాంటాను. అవునా కదా? దేవుడే చెప్తాను, నేను రాను. నా ఇంటికి నేను వస్తాను, నీ ఇంటికి నేను వస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు కాదు? ఆయన మానవుని మొహం ధరించాలి. ఈ వారము ఇది, నెక్స్ట్ వారము సింహపు మొహం, వచ్చే వారము ఎత్తు మొహం, వచ్చే వారము పక్షిరాజు మొహం. 4 వరకు ధ్యానించుకుంటాం. చెప్పింది వింటా అంటే బోర్ కొట్టుకుని నేను ధ్యానిస్తాను. అందుకే ప్రభులాగా నువ్వు మారాలి. పాతవి గతించాలా, పాత అలవాట్లు గతించాలా, పాత తిరిగిపోతాను గతించాలా, లోకాలను గతించాలా, ప్రభువును నమ్ముకోవాలి. అప్పుడు దేవుని నిన్ను కాపాడతాడు. ఆమేన్. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు అంటే ఆయన వాక్యమైన దేవుడు. ఇంకోటి పొద్దున వాక్యం పంపిస్తుంది అందరికి. చిన్న మార్చండి. ఇర్మియా, అది మన సబ్జెక్ట్ కాదు, చదవండి. ఇర్మియా 29:19 వచ్చి 18-19 చదవండి. ఇర్మియా 29:18-19. యెహోవా వాక్కు ఇదే. ఎవరంట? వారు విననొల్లని వారి నేను పెద్దలక్కడే లేచి నా ప్రవక్తలైన సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయింది గనుక. ఏమంట? నన్ను చూడమ్మా, వాళ్ళు నిజంగా కొంతమంది పంపిస్తే రాయికి పంపించట్టు. రాయి నీళ్ళు పోస్తే, వాక్యం నీళ్ళు పోస్తే తేమ అవుతుందా? బురద అవుతుందా? మిత్రం వేస్తామా? మొలకెత్తుందా? ఇది కూడా మొలకెత్తుంది. హల్లెలూయా. ఒక ఆమెను ప్రైజ్లాడు మన యూట్యూబ్లో వాక్యం వస్తుంది, ఎవరన్నా దాన్ని సబ్స్క్రైబ్ చేస్తామే, లైక్ చేస్తామే. రాళ్ళు బోధిస్తాను, రాళ్ళు బోధిస్తాను చూడ, రాళ్ళు బండరాలు బోధిస్తాను చూడవా? రాయి ఏమి మాట్లాడుతుందా? రాయి కూడా మాట్లాడుతుంది బైబిల్. హల్లెలూయా. తను నేను చాలా మంది నెంబర్ తెలియచేయను, అవస్థ లేదు. హల్లెలూయా. చాలా మంది తెలియచేయను, వాళ్ళు సావాసం మనకు వద్దు. హల్లెలూయా. అతి సావాసం మనం చేయకూడదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేసేవాడు శాపగ్రస్తుడు. వారి మీద శాపం ఉంది. శాపం అంతా చేరుతావా? చెప్పండి. శాపం అంతా చేరుతావా?
ఆ శాపం నీకు వస్తుంది. కరుణ 100 చేస్తాను, కరుణ వ్యాధి అంటే 10 ఏళ్ళ దూరమా, కన్న తల్లి కూడా దగ్గర రాలేదు. 10 ఏళ్ళ దూరం నాకు వస్తుంది, ఏ పోరాక నేను ఇంకో 3 నెలలు ఉండాలని అంటుంది అమ్మ. హల్లెలూయా. మాకు ఆమె అంటుంది, ఆమె రిటైర్డ్ అయింది. ఒరే నా డబ్బులు రావాలా, నా ఫిక్షన్ రావాలా, అది వచ్చినా చచ్చిపోతాంట నేను, అంతా నేను మన పిల్లలైన దూరం ఉన్నాను వెళ్ళిపోయిందమ్మ. మరి శాపనాలు ఎలా చేస్తావు? దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాము, శాపగ్రస్తులు. యెషయా 5:24 చాలా ఉంది. ఈ 2 మాట ఎప్పుడైనా చూపిస్తాను. త్వరగా 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 టైం అయిపోయింది. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు. ధర్మశాస్త్రం దేవుని వాక్యమే. నిర్లక్ష్యం చేసే వారిని ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. వాక్యం తృణీకరిస్తారు వాళ్ళు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయినట్లు, బూడిదై ఎండుగడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు ఆవిరైపోతున్నారు, వారి పువ్వు ధూళి వలె పైకి. ఓ భయంకరంగా ఉందన్నమాట. అయ్యో స్తోత్రం. చూడండి లూకా సువార్త 19:43 చూడండి. వాక్యం నిన్ను దర్శిస్తుంది. వాక్యం ఎవరు? ప్రభు. లూకా సువార్త 19:43 చెప్తుంది, వాక్యమైన దేవుని నిన్ను దర్శించిన కొద్దీ నువ్వు ఎదిగి ఉన్నావా, దేవుని తెలుసుకున్నావా, వాక్యాలు వింటున్నావు. ప్రభు తెలియదు. ఆయన ఎప్పుడో వచ్చాడు, ఆమె వచ్చాడో తెలియదు. కళాసులు మరణించి నాకేం లాభమా? నువ్వు అనుకుంటా మనసులో నాకేం లాభం అని చనిపోతా. మరి నీ మీద మరణం పోతుంది, నీ మీద నా మరణ పాపం ఉండే ఆయన చనిపోయిన మానవునిగా ధరించి. అర్థమైంది మీకే? హల్లెలూయా. చదువు. నిన్ను దర్శించిన కాలం నీ ఎరుగుంటే కనుక నీ శత్రువులు నీ చుట్టూ గడ్డకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను నిన్ను నేల కలిపేస్తారు. బా భయంకర మాట. అక్కడిని అశ్రద్ధ చేయొద్దు. ఓ మాయమంతలు ఏం జరగదు, ఓ అట్లా చేస్తే జరగదు. వాక్యమే నేను దర్శిస్తుంది. బాగా విను. ఈ వాక్యాన్ని ఎప్పుడు వింటావో స్వస్థత జరుగుతావు. ఓ చెయ్యతే టీవీలో చూపించవచ్చు, ఓ ఇట్లాంటి అగ్ని పైకి వచ్చి అన్నీ మోసపోవద్దు. అవన్నీ మోసపోవద్దు. ఎవడో చెప్పినాడు అది చెప్పండి మోసపోవద్దు. వాక్యం దేవుడు. చిన్న 107 కీర్తనలు 20 చదివిన మాట. కీర్తన 107:20. ఆయన అన్వయం చేసుకుంది. ఆయన తన వాక్కును పంపి బాగు చేయండి. నీ పాప గుంటలు పడిపోయిన వాక్కును పంపించి నేను నిలబెడతాను. ఏమంట? ఆయన వాక్కును పంపించి స్వస్థత కలిగిస్తాను. వాక్యమే. అర్థమైందా? వాక్యమే, మరి ఏది కాదు. పాపకులు పడిపోయిన నిన్ను వాక్యాన్ని పంపించి నేను పడిపోయిన వాడిని నిలబెడతాడు. అంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలా. వాక్యం వింటే శక్తి నీకు, వాక్యం వింటే బలము నీకు. అర్థమైందా? వేరేది ఏమీ లేదు. ఎందుకంటే ఆ వాక్యము మానవుని శరీరంగా ధరించి ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చిన దేవుడు. ఆమేన్ ఆమేన్. మధ్యలో తిరుగుతున్నాడు ఆయన. వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దు, విన్నట్టుగా ఉండొద్దు. ఎదిగి వాక్యం అని దేవుడు ఆత్మగా మారి, పాత నిబంధనలో అక్షరము, కొత్త నిబంధనలో ఆత్మ. అది ఆత్మ నీ హృదయంలోకి వస్తుంది, ఆత్మ నీ దేహంలోకి వస్తుంది. నీ దేహం వచ్చిన తర్వాత నీ దరిద్రము, నీ పాపము, నీ శాపము అన్ని వదలగొట్టి నిన్ను పవిత్రంగా చేసే దేవుడు. ఆమేన్ ఆమేన్. పవిత్రంగా చేసే దేవుడు ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. పాత నిబంధనలో అక్షరము కన్నా శక్తి ఆత్మ. హల్లెలూయా. ఆత్మ మనలో. అందుకే మానవ స్వరూపంగా వచ్చారు. లేదు చూడండి, ఇప్పుడు అంటే ఒక పొలం పండి ఒక చెట్లు పొలం రాలేదు, ఏం చేయాలా? మీరేం చేస్తారు చెప్పండి. చెప్పు ఏం చెప్పు.
ఎరువు వేస్తాం. రోజు నేను ఎరువు వేస్తాను మీకు. ఏం చేయాలి చెప్పండి? పొలం రాళ్ళు ఏం చేయాలా? అన్ని పోస్తావు, దాని ఇంపార్టెంట్ చేయాలా? కొట్టేస్తాను. అంటు కట్టాలా? మరి ఎవరికి అంటు కట్టినా నువ్వు? ఆయన మానవ స్వరూపు వచ్చా, మానవుడు ఆయన. దేవుడు దైవత్వను విడిచిపెట్టి దూతను విడిచిపెట్టి మానవునిగా ధరించిన దేవుడు. నీవు ఆయన కలిస్తే నువ్వు బహుగా దీవించబడతావు. ఎలాగబ్బా నువ్వు ఆయన కలవంటే ఆయనలాగా మారాలి. ఆయనను ధరించుకోవాలి, ప్రభులాగా ధరించుకోవాలా. హల్లెలూయా. నువ్వు ఏదో సింగర్ సినిమా యాక్టర్ సునీత సింగర్ నాలా సింగర్ అవుతుందా? చెప్పండి. నేను అభిషేక్ వచ్చి పెళ్లి చేసుకుని అవుతుందా? కాదు. ప్రభా నీలాగా మారాలి ప్రభా. చెప్పండి. నీలాగా మారాలి. నీలాగా నన్ను మార్చు. నీ పరిశుద్ధి నాకు ఇవ్వు, నీ మంచిత నాకు ఇవ్వు, నా సత్తును ప్రేమించే మనస్సు ఇవ్వు ప్రభా. అలాంటి కృప నాకు ఇవ్వండి ప్రభా. నువ్వు అడిగి చూడు, నువ్వు దీవించుకుంటా. హల్లెలూయా. నువ్వు నీలాగా ఉంటే నీకు ఆశలు రావు. నువ్వు నీలాగా ఉంటే నువ్వు దీవెన. ఎవరిలాగా ఉంటే దీవెన వస్తుంది? యేసయ్యలాగా నువ్వు ఉంటే నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. అందువల్ల దయచేసి 2024 మారండి ఏమ్మా, ఇద్దమ్మా మారండి. హల్లెలూయా. 2024 మారండి. దేవుని నమ్ముకోండి. ఆయన వ్యాసం వేసే దేవుడు కాదు, ఆయన వ్యాసం వేయలేదు. హల్లెలూయా. అందువల్ల ప్రభులాగా మారితే మీ పంట పండుతుంది. హల్లెలూయా. చూడండి, మీ రోగం పోతుంది, మీ శాపం పోతుంది. హల్లెలూయా. శాపం పోవాలంటే యేసుప్రభుని గట్టిగా పట్టుకోవాలి. శాపం పోవాలంటే యేసుప్రభుని గట్టిగా పట్టుకోవాలి. నేనేం చేస్తాను సార్ అంటే మీ అబ్బాయి పెట్టేసిపోయినాడు ఇట్లా. అర్థమైంది మీకే? మేమేం చేస్తాం సార్ అంటే మీ అబ్బాయి పెట్టేసి మూట రాగులు మూట ఇది ఇంట్లో అట్లా పెట్టేసి వెళ్ళిపోయినాడు ఇంట్లో. ఇప్పుడు దాన్ని మొయ్యాలా వద్దా? నువ్వా మొయ్యాలా వద్దా? మొయ్యాలా. హల్లెలూయా. అది ప్రభుత్వం మోస్తా నీకోసం, నువ్వే మొయ్యాలి. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలి? మొయ్యకూడదంటే ప్రభుని పట్టుకో గట్టిగా. ప్రభా నా వల్ల కాలేదు ప్రభా, నువ్వు మొయ్యి నాయన అంటే మోస్తాను. ఎందుకంటే ఆయన మానవుడిగా వచ్చాడు. ఆమేన్. మానవుని పాప నిమిత్త కొరకు కల్వరి శిలువలో కాచబడిన రక్తము, ఆయన రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రంగా చెయ్యను. నీ శాపాన్ని వదలగొడుతుంది, నీ పాపాన్ని వదలగొట్టి నేను పవిత్రంగా చేసుకున్న దేవుడైనా కనుక ఆయన గట్టిగా పట్టుకోవాలి. నీ శాపం పోవాలంటే ఆయన కాలు పాదాలు చేత గట్టిగా పట్టుకుంటే నేను పరిశుద్ధంగా చేయగల దేవుడైనా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందుకే చూడండి, ఈ 4 ముఖాల్లో మొదటి మానవుని ముఖము, కుడి పక్కన చూస్తే సింహము ముఖము, ఎడపక్క చూస్తే ఎద్దు ముఖము, 4వ రూపం చూస్తే పక్షిరాజు ముఖము. అందుకే 4 చెప్తున్నారు. ఈ మత్తయి సువార్త, లూకా, మార్కు, యోహాను అంటున్నారు. ఒక్కొక్క పేరు పెట్టారు ఆయనకు, ఒక్కొక్క పేరు పెట్టారు. మత్తయి అన్నాడు అది యూదా గోత్ర సింహం, అది సింహంలా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. డూప్లికేట్ సింహం కాదు, అది నిజ సింహం అది. హల్లెలూయా. మార్కు అన్నది ఎద్దు, ఎందుకంటే కష్టపడి వచ్చిన దేవుడు ఆయన. కష్టపడినాడు 33 సంవత్సరాలు భూమి మీద. హల్లెలూయా. హల్లెలూయా. లూకా అన్నాడు మనుష్య కుమారుడు. యోహాను అది పక్షిరాజులో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆయన రూపంలో ఉన్న నిన్ను, ఆయన రూపం సాగిన నిన్ను నువ్వు ఆయన వలె మారినావంటే దీవించబడతావు. హల్లెలూయా. నువ్వు దీవించబడలేదు కంటే నీ దరిద్రం పోదు, నీ కష్టం పోదు, నీ వ్యాధి పోదు. అలానే ఉంటారు. ప్రభులాగా మారితే కొంచెం మారుతుంది. కొంచెం పూరీల్లో కొంచెం పెంకిలీల్లో కొంచెం బిల్డింగ్ అవుతుంది. కొంచెం మారుతా వస్తుంది. దేవుని ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చాను. నరుని కష్టార్జితము అంత ఎక్కువ కాదు.
చాలా మంది నేను సంపాదిస్తా ఆదివారం కూడా పనికి పోయి నేను సంపాదిస్తా, నాకు 200 వస్తుంది, 300 వస్తుంది, ఆడు కూర్చుంటే ఏం వస్తుంది, ఒక ప్లేట్ అన్నం తప్ప, కుస్కా తప్ప ఇంకేం రాదు మనకి. లేదు, నిండైన దీవెన వస్తుంది ప్రియులారా. హల్లెలూయా, నిండైన దీవెన. సో నా మాట చదివి ఆపేస్తాం మనం. కీర్తనలు 61వ అధ్యాయము, కీర్తనలు 61వ అధ్యాయము, కీర్తనలు 7. దేవుని సన్నిధిని అతను నిరంతరం నివసించును గాక. కాపాడుటకై కృపా సత్యములను నియమించుదుము. ఆమేన్. నువ్వు ఆదివారం చర్చికి వస్తే నీకేం నియమిస్తారంట ఆయన? చూడండి, కాపాడుటకై కృపా సత్యములను నియమించును. హల్లెలూయా. కాపాడే దేవుడు. ఎంతో దేవుని మందిరం ఉండడం కోరుకో. ఆదివారం దేవుని మందిరం ఉండాలా, దేవుని కొరకు కష్టపడాలా, ప్రభు కొరకు పని చేయాలా, ఏదో ఒకటి చెయ్యాలా ప్రభా నీ కోసం అని చేస్తే కృపా సత్యం నీకు నియమిస్తారంట. నిన్ను కాపాడే దేవుడు. అందరికి రావాలా. 2 రోజులు నిన్ను కాపాడదు, 5 రోజులు నిన్ను కాపాడదు. కాపాడుతుందా? హల్లెలూయా. మీరు ఏమనుకోండి, నేను ఖర్చు చేసుకుని వస్తాను, 1200 డీజిల్ పట్టుకొని వచ్చి 1300 అవుతుంది. హల్లెలూయా. వచ్చి కూడా ఎక్స్ప్రెస్ రాదు అని వస్తుపోతాం. ఎందుకు కారణము? దేవుడు వడ్డీతో సాగిస్తాడు. ఆయన ఇచ్చాడు, నేను తీసుకున్నాను. ఆమేన్. ఆయన ఇచ్చాడు, నేను తీసుకున్నాను. ప్రతి నెల జీతం ఇస్తాడు, తీసుకుంటున్నాను. హల్లెలూయా. అందుకు సంతోషం వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు సంతోషం? కారణం ఏమంటే ఆయన ఇచ్చాడు, నేను తీసుకుంటున్నాను. ఆమేన్. ప్రభునందు నీ ప్రయాసం వ్యర్థం కాదు. ప్రభునందు నీ ప్రయాసము. హల్లెలూయా. ఎంత కష్టపడతావో దానికి ఫలితం ఉంటుంది. ఎంత కష్టపడతావో దానికి తగిన జీవితము దేవుని అది ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అందుకే మానవ రూపం ధరించిన మీరు ప్రభులాగా మారండి. పాత అలవాటు వదిలిపెట్టండి. పాతది గతించిపోను గాక. నూతన సృష్టిగా మారండి. మానవ రూపం ప్రభుది. ఆమేన్. ఆమేన్. మనుష్య కుమారుడు అప్పుడు ఆశ్రయించబడతాడు. ధనవంతులుగా అవుతాడు. హల్లెలూయా. మేము ఇట్లా ఉంటామా? ఇలా దుఃఖాలు వస్తున్నాము, రేపు వినోదంగా రావచ్చు. ఎంత కుళ్ళు చూడండి, ఎంత కుళ్ళు చూడండి. ఎన్నో వస్తావా? హల్లెలూయా. ఇప్పుడైనా చెప్తా చూడు. సంఖ్య చెప్పలేదు. హల్లెలూయా. ఫ్లైట్ లో వస్తారంట, మేము కూడా వస్తామంటారా? హల్లెలూయా. విన్నామా వద్దు, లైట్ వద్దు, మంచి మందిరం ఉంటే చాలు. మనం బాధలు పంచుకోవాలి, మందిరం ఉంటే చాలు. హల్లెలూయా. మంచి మందిరం దేవుడు మనకు దయచేను గాక. మంచి అలంకరణతోమైన మందిరం, అలంకరించబడిన మందిరం. హల్లెలూయా. దేవుని మందిరం అలంకరించబడాలి. అలాంటి మందిరం మనకు గాక. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ప్రియులారా. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఒక మందిరం ఉంటుంది, మనకు శ్మశానంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇది బాధపడదు. ఖచ్చితంగా శ్మశానం మనకు ఉంటుంది. హల్లెలూయా. క్రీస్తునందే మనం ధరిస్తాం. ఆమేన్. హల్లెలూయా. వాక్యం దీవించును గాక. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, సర్వశక్తిమంతుడా, సర్వ